ఎవడు కొడుతుండ్రా లంజోడ కొడుతుండి ఇక్కడ నాటకాలు దొప్పుతున్నారా? ఇంటికి ఇచ్చారు మీరు? నాటకాలు దొప్పుతున్నారా మీరు ఇక్కడ? నాటకాలు దొప్పుతున్నారా? ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ? హిందువుల మధ్య మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తున్నారు? మీ చర్చిలో మీరు పెట్టుకోండి అంటే ఇక్కడ పెడతాగిలేదు. క్రైస్తవ సువార్తని అడ్డగించే వాళ్ళకి నా తరపు నుంచి చిన్న సవాల్ చేస్తున్నా, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత దుడుసుగా మాట్లాడినా క్రైస్తవులమైన మేము పొరపాటుగా కూడా నోరు జారి మిమ్మల్ని దూషించట్లా, తిరతల్లా. మాలో ఉన్న సత్ప్రవర్తన నీతి అది. నీ బతుకు అర్థం చేసుకోండి. నేనేమంటానంటే, హిందూ దేవుళ్ళు నిజాయితీ నీతిపరులు అయితే, హిందూ గ్రంథాలు నీతిగా ఉంటే శాతనైతే నువ్వు కూడా బోధించుకో. నీ ఇంటికి వచ్చి బలవంతంగా నీ చెవులు ఊతుతుంటే యేసు ప్రభు గురించి నీకు బాధ నెప్పుండాలి. రోడ్డు మీద చెప్పుకుంటే వెళ్తే నీకేం బాధంట? అలా కాదు సోదరుడా. వినాయక చవితికి మా ఎల్ల ముందల తెగ డీజే పాటలు పెట్టుకుంటే కుక్క ధ్యానం చేసుకుంటూ ముందులు తాగి ఎగురుతారే, అప్పుడు నేను అడ్డగిస్తే నీకు ఎలాగుండిద్ది బాధ? ఎలాగుండిద్ది? అలా చేయడం తప్పు. దేవుడి పాటలు పాడే మంచిని తెలియజేయడం తప్పు కాదు. మీ ప్రవర్తన మీ యొక్క నడత మార్చుకుంటే మర్యాదగా ఉండిద్ది. శాతనైతే నీలో పవిత్రత ఉంటే, నీ దేవుళ్ళో నీతి ఉంటే నువ్వు బోధించుకో. అర్థమవుతుందా? నీ దేవుళ్ళ నీతి లేనప్పుడు మెలకు నన్ను మూసుకొని కూర్చో. అంతేగాని క్రైస్తులపై మాత్రం దురుసుగా ప్రవర్తించడం సరికాదని నా అభిప్రాయము. మరొకసారిగా నా లగ్గానే రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. మరొకసారి చెప్తున్నా, నీ హిందూ దేవుళ్ళు, నీ హిందూ గ్రంథాలు పవిత్రమైన అయితే నీకు శాతనైతే బోధించుకో. అవి పవిత్రమైనవి కాదు కాబట్టి, వాటిలో అసత్యాలు ఉన్నాయి కాబట్టి నీకు బోధించడం శాతకక పవిత్రమైన దేవుడి గురించి పవిత్రమైన సంగతులు బోధిస్తున్న క్రైస్తవుల్ని అడ్డగిస్తున్నారు. మీలో పవిత్రత లేదు, మీలో తిరగబడే స్వభావం. కానీ క్రైస్తవులు కానీ వెళ్ళిపోతాం, ఏముందలే, తప్పు చేసి అంటలా. గుర్తుంచుకో, వీడు మూర్ఖుడు, వీడికి బుద్ధి లేదు, ఎందుకులే వీడుతా అని మేము తగ్గుంటాం. మీలాగా ఎలా పడితే అలాగా ఎగపేడ వాళ్ళము కాదు. అన్నీ లేని అదంటారు ఇస్తరాకంటే ఎగిరిగిరి పడుతుందంట. అన్నీ ఉన్నది అణిగనుగుండిద్ది. క్రైస్తవులు ఇప్పుడు అణుగుంటాం. మాలో సత్ప్రవర్తన కలిగి ఉంది, మీలో సత్ప్రవర్తన లేదు, ఎగిరిగిరి పడతారు పెద్ద మొగాళ్ళలాగా మనగాళ్ళలాగా. ఈ వీడియో కేవలం హిందూ మొత్తమాదులకి, హిందువులందరికి కాదు, క్రైస్తవులపై దూషిస్తూ క్రైస్తవుల మత ప్రస్తారం చేస్తున్నారని కాదు. అది మంచి మార్గం, సత్మార్గం. ఏమరా అంత పోటుగాళ్ళ ఏ ఊరయ్యేది? రా, గుంటూరులో ఉంటారా? వచ్చాపు నన్ను నీకు శాతనైతే. రాధా మనోహర్ దాస్, శివశక్తి కరుణాకరు, కిల్లి భాస్కరు, అమరామర ప్రసాద్, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికి నా సవాల్. అర్థమవుతుందా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా మొసుకుంటారని ఆశిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందుకెళ్ళండి. తస్మత్ జాగ్రత్త. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వయసు పెరుగుతుంది కానీ ఎందుకు ఉపయోగం లేదు. నేర్చుకోండి, చూసి మమ్మల్ని కాతనే నేర్చుకోండి. బుద్ధి జ్ఞానాన్ని సంపాదించండి. నోరుందలే చెయ్యుందలే అని తిరగబడితే తోలు తీసి వెళ్ళాక క్రీస్తు ప్రేమను బట్టి తగ్గుంటున్నాం. మరొకసారి వారిని ఇస్తున్న జాగ్రత్త ఏమనుకుంటున్నావో పిచ్చి మహాళ్ళారా. క్రైస్తులపై తిరగబడే పనికి మనలందరూ ఎందుకు శాతగాని వాళ్ళు. నా నంబర్ 9390394438. నోట్ చేసుకో, గుంటూరులో ఉండేది. దా వచ్చి మాట్లాడు నాతో.